మీ కర్నూలు ఏలూరు పురమా? అవునమ్మా. బెజవాడ కాడు నేలూరేనా? అవును తల్లి. మనం ముంచేసినది అందరూ. అక్కడ మీ ఇల్లు ఉన్నదేటే? అది కాదురా బెజవాడ మనం మునిగిపోలేదురా. నేను అక్కడ ముంచినా మీ ఇల్లు అక్కడే ఉందేటోళ్ళు. ఎక్కడున్నా మేమే ఎట్టెళ్ళని వెళ్తాము, ఎటు తగ్గలని తగ్గుతాము. మా ఇల్లు ముంచి మీరే ముంచేస్తారు, మీరే తీసారు. అదంతా మావే. మీకు పవర్ ఉందేట. ఆ ఎంపక్క నువ్వు వస్తావా? చూసుకుంది అయితే తీసి చూసుకోండి, తీసి చూస్తాము. ఏ చూస్తా తీసిద్దా. అమ్మా అమ్మా గత జన్మలో ఎక్కడ పుట్టావు సాధారణంగా చెప్పు తల్లి. చెప్తాను వినమ్మా. విష్ణు పాదమున జన్మించి భూలోకములో వెలసినమ్మా. కళాహంసగమన కలికి ముత్యాల కొలికి వినవే. అమ్మా విష్ణుపాదాన్ని జన్మించినవా తల్లి? అవునమ్మా. భూలోకానికి వచ్చినవా అవును తల్లి. మొన్న వచ్చినావు తుఫాన్ అనేసి వచ్చేలా మంట పెట్టి అందరూ నీకు నడుకున్నారో తెలియదు ఇంకా నీకు. దేనికమ్మా? మేము ప్రజల కోసమని క్షేమంగా ప్రజలు ఉంటారని కాస్త వెనక్కి తగ్గున్నాం. అక్కడ వచ్చే తడిపి మరే తడపలేదే. తడిపిలేదు మన ఏం లేదు. శాంపుల్ మీ ధైర్యం ఏపట్టని చూపించాం. శాంపులే నువ్వు ఆ ఎంపక్క మాట్లాడుతున్నా లేటే వెళ్ళరా నా భుజమ చెయ్యకు. అమ్మా అమ్మా అయితే అంతా బాగుంది కానీ తల్లి మీ యజమాని పేరు చెప్పు తల్లి. చెప్తాను వినమ్మా. కరుణారస ఇంద్రుడే శంకరుడు, నా ప్రాణనాథుడు కరుణారస ఇంద్రుడే శంకరుడు. నా ప్రాణనాథుడు కరుణారస ఇంద్రుడే శంకరుడు. సరిగమ పదని సప్త ప్రాణనాథుడు కరుణారస ఇంద్రుడే శంకరుడు. అది ఎక్కడ కొడతాను మేట నువ్వు? దెబ్బకి సరిపోవాలి కదా. అయితే నా ముంగడు కొట్టలేదు. నిన్న నిన్నించి 3 సామంతాలు బాగున్నాయి. నిన్నించే తోలొచ్చినారు. తొలే చెప్పక భయం పెట్టుకొని తోలు అడిగినారు. బూర్లో వేసి అడిగినాడు. ఇచ్చిరా పొరవా కూర ఇచ్చేతను. మరి ఏంటి అడిగినాడా? మీ ఇంటికి రావాలంటున్నా, మీ ఇంటికి రావాలంటే మంగళ ప్రసాద్ కౌరు మారేటే వచ్చినాడా? నేను అప్పుడు పెళ్లి చేసుకొని అన్నాను. వద్దులే ఇంకా నీ పోలే రాలేదు. అయితే లండ శంకర్రావు అడిగినాడు. లండ శంకర్రావు సాకల సీయించేది కౌరెట్లేరు. నేను చదువుతాను, డిగ్రీ చేస్తాను. డిగ్రీ చేస్తాను, పిల్లలు చేస్తాను. నేను కోఆర్డినేటర్ పిల్లలు చేస్తాను. అంత అదే కదా. డిగ్రీ చదువుతాను, నేను పెళ్లి చేసుకోనని మా అమ్మ చెప్పింది. అందుకే గొర్రెశ్రీయ మొమ్మట తిరుగుతాడు. నువ్వే రావాలా, నువ్వే రావాలా, నువ్వే నాకు అంతే. నేను చదువుతానను, నర్సులమ్మకి చేస్తానని అన్నాను. నువ్వు వెళ్ళి నర్సులమ్మ చేస్తానవా? ఈ కొద్ది అన్నవరా అమ్మా చెప్తాను. సరే కానీ కరోనా శ్రీధుడు శంకరమ్మ నీ భర్త? అవును తల్లి. స్వామివారి చెంతనే ఉన్నారు. స్వామివారు నా చెంతే ఉన్నారమ్మా. అమ్మా అమ్మా మాట తెలుసు తెలీదు. చెప్పు తల్లి. స్వామి ఎక్కడ ఉన్నారు ఎట్టుకొని నువ్వేట్రా మా అందరూ మగవాళ్ళగా ఉన్నావు నువ్వా? దానికి నేను అన్నా అయ్యా దారి మీద మొగుడికేం చాలదు. నేను అన్నా అయ్యా గడికన్న వెనక అతను రాకు, నువ్వు మర్రి రాకు. అమ్మా చెప్పమ్మా. ఇక్కడ ఉన్నారు ఎట్టుకొని ఎవరు లేరు తల్లి. వారికి తొలి పెళ్లి అయ్యింది. పెళ్ళైన సంగతి నాకు తెలుసమ్మా. స్వామివారికి పెళ్ళైన సంగతి నాకు చెప్పారు స్వామివారు. 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నారన్న సంగతి కూడా చెప్పారమ్మా. అన్ని తెలిసే సృష్టికర్తలు మేము. నువ్వెవరు ఇక్కడ వచ్చేదారు? అన్ని తెలిసే వచ్చారా? మేము సృష్టికర్తలము. 2 పిల్లలు ఉన్నారు. నువ్వు వీళ్ళకి అందమని తెలదు, మగోడు అయిపోతావు. అమ్మా అమ్మా
అయితే అన్ని తెలిసే వచ్చిన అన్ని తెలిసే స్వామివారు తీసుకొచ్చారమ్మా. అయితే నాకు తెలియకూడదు స్వామికి ఏటోందని వచ్చినావు. ఇల్లు అందా, వాకలు అందా, కట్టుకోవడానికి గొడ్డ ఉందా, తుడుచుకోవడానికి చీపురు అందా, ఉండడానికి తినడానికి కంచం ఉందా, పడుకోవడానికి మంచం ఉందా? స్వామివారు మంచి మనసు చూసి వచ్చానమ్మా. ఏంటి పిల్ల స్వామి దగ్గర మంచి మనసు ఉంది. మంచం ఉన్నదా? మంచం కదా, నువ్వంతా మంచమనే. మంచం కదా, మనసు ఉంది. పెద్ద పావును చూసి వెళ్ళిపోవచ్చు అంతది. పాము స్వామికి ఆభరణాలు అవి. పాము కాదు, ఆభరణాలు. ఆభరణాలే. ఇలాంటి పాము, ఆ పాము ఇలాంటి ఆభరణాలు కావు. అమ్మా మీ స్వామిని తీసుకొని రా. నేను మా స్వామి వారిని తీసుకొని వస్తాను, మీ అమ్మగారిని తీసుకొని నువ్వు రా. సన్న ముందు సంతలు తేల్చుకుందాం. ఏం లేదమ్మా, అందరం కలిసి ఉంటాం. ఎలాగ కలిసి ఏమమ్మా? అమ్మా ఈ అమ్మకి అప్పుడు పుష్పకం పడిపోయినట్టు కొంత నా సూపు. మా అమ్మకి పుష్పకం పడిపో ఇక్కడ అక్కడ చెప్పకే. మా అమ్మకి పుష్పకం పడిపో. అమ్మా ఎడుకో. ఏమిటి అమ్మా? స్వామివారిని తీసుకొద్దునా తల్లి? ఏమి తిన్నావే? స్వామివారిని తీసుకొద్దునా? తీసుకురాయా, శుద్ధి స్నానం చేసి అత్తరు పన్నీర్ జల్లి తీసుకొని. అత్తర పన్నీర్ జల్లి అత్తరు పెద్దట. కాకపోతే అన్ని జల్లి పెళ్ళాడు చేసి. అమ్మా నా స్వామిని తీసుకొచ్చావా? తీసుకొస్తాను. తీసుకురావే. కొట్టుకోరా, నడుము కొట్టుకోరా. అమ్మా బాబు ఇది మైక్ లాగలేదు. అమ్మా నా స్వామిని తీసుకొచ్చావా? తీసుకొచ్చిన వెనకెట్టేస్తాడు. ఇంకా తెచ్చినాడు. ఇంకా అమ్మా బలం బద్దలు చేసి మా ఉసిరి మంటే ఎవరు ఎట్లా వెళ్తాడు? మా బాల ఎవరికి ఇస్తారు? ఈ కోసం అడుగుతాను. ఎవరు పడద్దా అడుగుతాను. కాదు నాయన, పెక్కలు ఉడిసిన పోరమని అనుకున్నా. వాళ్ళు ఎందుకు కట్టాం మేము? పెక్కలు ఉడిసిన పోరమని పోనాయని. అమ్మా నా స్వామిని తీసుకొచ్చావు కదా? తీసుకొచ్చాను. అందుకోసం అమ్మా నా స్వామి కలకలలాడుతున్నారే. కలకలాడ 2 బస్సులు నడుపుతాడు. 2 బస్సులు నడుపుతున్నాడమ్మా. ఈ బస్సుకు టైర్లు పాడే. ఇది కొత్త బస్సా పాత బస్సా? ఇది పాత బస్సు, కొత్త బస్సు. ఈ బస్సు పోనా టైర్లు పాడే. చెడ్డగా తేడు పోనీ అంటారు. అమ్మా 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 నా స్వామి కలకలలాడుతున్నారే. తనివి పొంగిపోతుంది. 2 బస్సులు డ్రైవర్ టీరీకి తిప్పుతాడు. ముఖం దుకాణం నాకు. పరమేశ్వర, పార్వతి, ప్రాణనాథ, గౌరీ. అమ్మా చూడవే, అప్పులిపి చూడవే. చూసాను పెప్పర్ బత్తాల తింటాను. 2 ఏళ్ళు అంట. 2 ఏళ్ళు అంట తింటాడు. నా స్వామివారి నేను కలవగా కలిసాం కదా. నైట్లో ఆరిపోతాను. నైట్ కలవాలంటే నైట్లో ఆరిపోయాలి మరి. నా స్వామి నేను కలవగా కలిసాము కదా. అవునమ్మా. నా స్వామితో పాస్కిల్ ఆడుతాను, నువ్వు తప్పుకోవి. పాస్కిల్ ఆడుతా? అవుని ఆడుకోరు, కాకరెట్ ఆడుకోరు. ఇంకా పరమేశ్వర, ప్రాణనాథ, పార్వతి, మనం కలవగా కలిసాము నాథ. చాలా కాలము కలుసుకున్నాము కదా పరమేశ్వర. మనం పాస్కిల్ ఆట ఆడుతాము నాథ. నీ ఆటనే కాదంటానా? అవును నాథా. అలా కూర్చోండి స్వామి. కూర్చోదేవి. అమ్మ మన్నే కూర్చోమంటున్నారే. మీ అమ్మ ఏమన్నది? మా అమ్మ చాలా కాలం స్వామి వచ్చారు, పాస్కిల్ ఆడుతాం మా అమ్మ అంటుంది. స్వామివారిని కూర్చోమంతా మా అమ్మ. మా అమ్మని కూర్చుని నా స్వామి ఇద్దరు కూకోరండి. ఎప్పటి నుంచి తగు అవుతుంది? 8 రోజులు ఇదే తగు. మరి ఈ తగు నువ్వు పరిష్కారం చేయలేకపోతే? నా వల్ల అవ్వలేదు. నీ వల్ల అవ్వకపోతే ఈ గ్రామంలో పెద్దలు లేరా? గ్రామ పెద్దలకి చెప్పినాను, వాళ్ళు పరిష్కారం చేయలేదా? ఎవరు చేయలేదు. చేయకపోతే ఇలాంటి తగులు నేను పరిష్కారం చేస్తాను, నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా. మన అక్కడ సెల్లో స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయితే ఇటువంటి తగులు ఎన్నైనా పరిష్కారం చేస్తాను. ఇప్పుడు కూడా పరిష్కారం చేయమంటావు, మానేమంటావు? చేసి అండి. ఎంత ఇస్తావు? నీకు ఒక 5 తులాల బంగారం సాగు అయిపోయింది కదా. అయితే పరిష్కారం చేస్తాను. స్వామి
స్వామివారిని కూర్చోమంటుంది అమ్మవారు. ఆ. అమ్మవారు కూర్చోరు, ఆ. స్వామివారు కూర్చోరు. కూర్చోరు. వాళ్ళిద్దరు తెలుగు స్వామి. మొన్న. మన ఇద్దరు తొంగుందా వెళ్ళి బట్టలు తొంగారు వెళ్ళి నువ్వు మొండది తోండబాద నేను ఏ ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా